పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీలో ఆ నేతలకు ఫ్యూచర్ లేదా? అనేక మంది నాయకులను సైడ్ చేస్తారని, వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందా? జగన్ ఆ రిస్క్ తీసుకుంటారా? అందులో నిజమెంత? రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతున్నది రాజకీయ అధినేతలకు కూడా ఒక్కొక్కసారి అంతుపట్టదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం తెలుసుకుంటే మొన్నటి దాకా అంటే 2024 దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆహా ఓహో అనే ఫీలింగ్ అందరికి ఉండేది. అలాగే అప్పటి అధికార పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి అన్నీ చూసుకున్నారు. కానీ ఒక్కసారి బళ్ళు ఓడలవుతున్నట్టు ఓడలు బల్లైనట్లు మొత్తం పరిస్థితి మారిపోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత రాజకీయంగా వైసీపీకి దాదాపు గడ్డు రోజులు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నంతసేపు ఎదురు లేకుండా చాలామంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలం చూసుకొని చాలామంది నేతలు నడిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రస్తుతం అధికార పార్టీ కూటమిల ప్రభుత్వం ప్రస్తుతం అన్ని విషయాలను వైసీపీకి చెప్పెట్టుకుంటూ వస్తుంది. అయితే వైసీపీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మరింత గట్టిగా పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇదివరకు ఎవరైతే వైసీపీ నాయకులు పార్టీకి డ్యామేజ్ చేశారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా కూడా దూరం పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాంటి నేతలు ఎవరనేది ఎంచుకోవాల్సిన అధినేత జగన్మోహన్ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు కూడా మాకెదురులేదు అన్నట్లు కాస్తంత పెట్టరిగిపోయిన సందర్భాలు చూశాం. అలాంటి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేత జగన్ అనేక మంది నాయకులను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కొడాలి నాని, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విడుదల రజని ఇలా అనేక మంది నేతలకు ఈసారి నియోజకవర్గాలను మార్చడమో లేక పక్కన పెట్టడమో చేస్తారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో జగన్ సీనియర్ నేతలకు ప్రత్యామ్నాయంగా యువ నేతల కోసం చూస్తున్నారని అంటున్నారు. అందులో నిజమెంత అనేది మాత్రం వైసీపీ నేతలు చెప్పకపోయినా 2029 ఎన్నికల్లో మాత్రం జగన్ అలాంటి సాహసం చేయకపోవచ్చన్న అభిప్రాయం మాత్రం బలంగా పార్టీలో వినబడుతుంది. 2024 ఎన్నికల్లోనూ మంత్రులను, ముఖ్యమైన నేతలను నియోజకవర్గాలను మార్చి జగన్ చేతులు కాల్చుకున్నారు. ఈసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నగరి నియోజకవర్గానికి, ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి, విడుదల రజని రేపల్లకి పంపాలని దాదాపు డిసైడ్ అయ్యారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఆర్కే రోజాకు ఈసారి ఎక్కడ సీటు ఇవ్వకుండా అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీ ఇస్తారంటున్నారు. అందులో నిజం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో ఆ నేతలు విపరీతంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కొత్త నాయకత్వం వస్తే మళ్ళీ 2 గ్రూపులు అవుతాయి. అందువల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, పైగా ఈ నేతల వల్ల పార్టీకి నష్టమేం లేదని, అటువంటి వారిని ఎందుకు తప్పిస్తారన్న ప్రశ్న ఎదురవుతుంది. వైసీపీని బద్నాం చేయడానికే కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దంటూ నేతలకు వైఎస్ జగన్ ఇటీవల వారికే స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఆందోళనకు దిగాలని జగన్ వారికి సూచించినట్లు సమాచారం. క్యాడర్ని కూడా కాపాడాలంటూ ప్రజల పక్షాన నిలిస్తే టికెట్ అదే వస్తుందని జగన్ చెప్తుండడంతో వారికి భరోసా వస్తుందట. పెద్దిరెడ్డిని తీసుకుంటే ఆయన తన నియోజకవర్గంలో పుంగనూరును వదిలిపెట్టి బయటకు వచ్చే ప్రసక్తి ఉండదని చెప్తున్నారు. అలాగే కొడాలి నానిని మించిన నేత గుడివాడలో దొరకడం కూడా వైసీపీకి కష్టమే అవుతుంది. అందువల్ల జగన్ ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటారనేది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం వైసీపీకి కావాల్సింది 175 నియోజకవర్గాల్లోనూ ఎంపీ స్థానంలోనూ పటిష్టంగా పార్టీని గెలిపించే నేతలు. అలా ఎవరైతే పార్టీని గెలిపించగలరు అని నమ్ముకున్న వ్యవస్థ ఉంటుందో అలాంటి నమ్మిన వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి అవకాశాలు ఇస్తారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని దగ్గర చేర్చుకుంటారు, ఎవరిని దూరం పెడతారనేది తేలాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలకు మాత్రమే జగన్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవసరం పార్టీ కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఎలాగో 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం తేల్చుకుంటున్నారట. అలాగే ఏ నేతల వల్ల తమకు ఇబ్బందులు లేకుండా ఉంటాయో అలాంటి వారి మీద ఫోకస్ పెడతారని ప్రచారం జరుగుతుంది. చూడాలి ఇక ఏం జరుగుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.